శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం దగ్గర నుంచి కూడా గుప్తుల సామ్రాజ్యం దాకా కూడా చాలా బాగుంది. మౌర్య సామ్రాజ్యంలో కూడా అయింది మేడం. పల్లవుల సామ్రాజ్యం దాకా కూడా ఇలాంటి కళలు చాలా బాగా శిల్పకళతో పాటు సమానంగా చిత్రకళలో సమానంగా కూడా ఇదైంది. మీకు అంత ఎందుకండి, ఏదైనా ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి కనుక ఒక సమాచారం, గుప్త సమాచారం అని ఉంటుంది. మీరు చిన్నప్పుడు బాలమిత్ర, చందమామ ఆ కథల్లో మీరు చదివే ఉంటారు. ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యానికి ఒక సమాచారం పంపించాలంటే మధ్యలో ఎవరు ఏం చదివినా తెలియకూడదు. ఇక్కడ వీళ్ళకే తెలియాలి, అక్కడ వాళ్ళకే తెలియాలి. సో ఎలా ఉండేదంటే చిన్ని మట్టితోటి, బాగా బంక మట్టితోటి చిన్న ఆవు పేడ అది కలిపండి, ఒక చిన్న ప్లేట్లో తయారు చేసి గోరుతోటి దానిలో కోడ్లు రాసేవారు. దీన్ని ఒక బాక్స్లో వేసి ఆ రాజుకి ఇచ్చేవారు. అక్కడ ఇదే విద్య నేర్చుకున్నటువంటి వాళ్ళు కంపల్సరీ అక్కడ ఉంటారు. పలానా రాజుగారు అమ్మాయి స్వయంవరం ప్రకటిస్తున్నారు, వీళ్ళని రమ్మన్నారు, లేదా పలానా రాజ్యంలో మిమ్మల్ని వీళ్ళని, ఇలా అంతర్రాజ్య విషయాలన్నీ కూడా వీటి ద్వారానే చాలా బాగా జరిగేవన్నీ. తర్వాత ఇనుముని ఎప్పుడైతే కనిపెట్టి ఇనుప ద్వారా చేయడం మొదలెట్టారో అప్పుడు ఈ గోరు పెంచుకోవడం వల్ల కొంచెం ఆ ఇనప వసని దాంట్లోకి తీసుకురావడం మొదలెట్టారు. కేవలం చిత్రకళనే కాకుండా రకరకాల మార్గాలు ఉపయోగించుకునేవారు రాజులు. అవునండి. సో ఇప్పుడు మీరు చెప్పిన ఎవిడెన్సెస్ చూస్తుంటే ఓకే అండి. అయితే ముఖ్యంగా మనం చాలా విషయాలు మాట్లాడదాము ఈ చిత్రకళకు సంబంధించి, కానీ మీరు ఏ ఫింగర్స్ యూజ్ చేస్తారు మేడం? ఇది రింగ్ ఫింగర్ మేడం. ఓకే. ఇది మధ్యలో ఫింగరు, ఇదేమో మన బటన్ వేలికి సంబంధించి తంబు. నాకు ఇప్పటికే నవ్వు ఏంటంటే, ఎవరు మీరు సేమ్ ఇలాగే నాకు కూడా తెలియక మా గురువుగారు ఫోన్ చేసినప్పుడు గోల్డ్ పెంచుకొచ్చారా అన్నారు. ఏ గోల్డ్ పెంచుకోరావాలో నేను అనలేదు, అడగలేదు. ఏవే గోల్డ్ పెంచాలో ఆయన చెప్పలేదు. నేను ఎలా వెళ్ళానంటే 10 గోల్డ్ పెంచుకుని ఓ దెయ్యందా పట్టుకుని వెళ్ళాను. చూసి పక్కాల మంది నవ్వారు, ఏమిట్రా ఇంతలా పెంచేసుకున్నావు ఏమిట్రా అని. అంటే గురుగారు మరి నాకు ఏది కట్ చేస్తే ఏది బొమ్మ పోతుందో తెలియదు కదా, మేము మామూలుగా బ్రష్ పెయింట్ కంటే ఓ పక్క నుంచి ఈ చేతితో తుడుస్తూ ఉంటాం, ఓ పక్క నుంచి మొత్తం అంతా వాడుతూ ఉంటాం కదంటే ఏం అక్కర్లేదు, ఈ రెండే చాలు అన్నారు. బట్ నేను 3వ వేలుని కూడా నేను తయారు చేసుకున్నాను. సో ఈ 2 వేళ్ళు యాక్చువల్గా అయితే ఆ 2 వేళ్ళు ఈ 2 వేలతో చాలండి. ఎంబోజింగ్, ఎలివేషన్ అండి మేడం. ఒక షీట్ మీద ఇలా నొక్కుతుంటే పైకి తేలుతుంది, ఇంకో దాన్ని నొక్కుతుంటే కిందకి వెళ్తుంటుంది. ఈ 2 పట్టు అనమాట. ఇది ఎందుకంటే ఇంక మన పెన్ను నిబ్బు లాంటిది. ఇది డిజైన్స్ గీయడానికి. అంటే బొమ్మ గీయడం వేరు మేడం, బొమ్మ గీసినటువంటి బొమ్మకి చుట్టూరా అలంకరణ చేయడం వేరు. నాకు అది బాగా ఇష్టం. వజ్రాలు పొగడడం, లేకపోతే ఆ డిజైన్ గీయడం, ఇలా గీయడం, అలా గీయడం, ఇవన్నీ చేస్తుంటే అది ఎక్స్ట్రా అంటే అందమైన ముఖం అద్భుతంగా ఉంది, బొట్టెట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. ఇలా అది ఆ అందం, దాన్ని ఇంకా డెవలప్ చేశాను నేను. ఈ గోరుని పెంచి జనరల్గా ఆర్టిస్టులు అందరూ కూడా ఈ 2 పెంచారు. ఇప్పుడు మీరు ఈ నెయిల్స్ ని ఎట్లా, అది ఆర్టిఫిషియల్ లేకపోతే ఒరిజినల్ మేడం? దీనికి ఆర్టిఫిషియల్ కుదరదు. నా మిత్రులు 2-3 ఉన్నారు గోల్డ్ షాప్లో, వాళ్ళు చాలా ట్రై చేశారండి. అయితే పట్టు దొరకట్లా. అదేమవుతుందంటే నొక్కిదామంటే ఎక్కువగా వెళ్ళిపోతుంది, లేదంటే తక్కువగా వెళ్ళిపోతుంది. లేకపోతే నాకు 4-3 సార్లు యాక్సిడెంట్ అయ్యి గోరు విరిగిపోయింది. ఇదొకసారి విరిగిపోయింది. ఇది పర్వాలేదు, ఇది అటు ఇటు ఉన్నా కానీ దీన్ని అడ్జస్ట్ చేసేస్తాను. సో ఇక్కడ ఏమైందంటే ఈ గోల్డ్ సంరక్షణ అన్నది చాలా ముఖ్యమైనది. గబుక్కుని దేనిలోకి వేలెట్టకూడదు. నేను డైలీ షటిల్ ఆడతాను అన్నమాట. నేను వాలీబాల్ ప్లేయర్ బేసికల్గా. షటిల్ ఆడినప్పుడు గ్రౌండ్లో మా వాళ్ళు మొక్కల పని, మేము అన్ని ఆయుర్వేదం మొక్కలన్నీ వేసుకుంటాం. మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి నాకు రాజమండ్రిలో. ఎంత అద్భుతమైన ఫ్రెండ్స్ అంటే అంత కాదండి. అందరూ కూడా నన్ను బాగా హక్కును చేర్చుకునే ఫ్రెండ్స్. అందులో మా షటిల్ కోర్టులో వాళ్ళు అయితే అసలు మామూలుగా కాదు. గురువుగారు అంటే ఇంకా అసలు వాళ్ళు ప్రతి చిన్న విషయానికి గబుక్కుని 2-3 సార్లు నాకు తెలియక చేయి పెట్టేసి అనుకోండి మెట్లను, అది ఎక్కడైనా బ్లాక్ అయ్యి చిరిగిపోతే, మొన్న అలాగే అయింది. ఏదో కొంచెం ఆయుర్వేదం మొక్కలు ఏవో వచ్చి వేద్దామని మా అపార్ట్మెంట్ దగ్గర అనుకున్నాను, అదేదో చిరిగిలాగైంది. సో మళ్ళీ దీనికి అది వచ్చేదాకా దాన్ని అలాగే వెయిట్ చేయడం. మరి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారండి మీరు? చాలా ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా కష్టం కదా. చాలా కష్టంలో అందులో అనుమానం లేదు. ఇంకొకటి ఏంటంటే శిరీష్ గారు, ఇది షేప్ ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి. ఇందులో మీకు ఏంటంటే గోరు పెరగడమే కాదు, షేప్ కూడా ఇంపార్టెంట్. అందుకని ఇంకొకటి కూడా చెప్తున్నాను. ఇప్పుడు ఈ గోరు ఒక పర్టికులర్ స్టేటస్లో లెంగ్త్లో ఒక డెప్త్ వస్తుందండి, ఒక పర్టికులర్ డెప్త్లో ఒక డెప్త్ వస్తుంది. ఇలాగ మనం ఒక 25-20 బొమ్మలు వేసేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని ఇది అరిగిపోతుంది కదా, మళ్ళీ దాన్ని వర్క్ రీక్యాపిచులేట్ చేస్తాం. అప్పుడు
చాలా కష్టమైన పని, కరెక్టే. మేడం శిరీష్ గారు ఇది ఇష్టపడ్డానండి, కష్టమే ఉంది చెప్పండి అంతే. సో మీరు ఇప్పుడు ఒక పేపర్ యూజ్ చేశారు కదండి, ఈ పేపర్ ఎట్లా అంటే ఏంటి, ఆ మెటీరియల్ ఏంటి? మేడం ఇది పల్ప్ తోటి చేసిన పేపర్స్ విడిగా ఉంటాయి. ఓకే, యాక్చువల్గా మనకి ఇక్కడ దొరకట్లేదండి ఇప్పుడు, లేవు, అంటే మెత్తగా ఉంటాయి షీట్లు అనమాట. అయితే దీనికి ఏంటంటే టెంపరేచర్ కూడా మరీ వర్షం పడినప్పుడు బొమ్మలు గీయడానికి లేదు మేము, చెమ్మ ఇచ్చేస్తుంది అనమాట, కన్నాలు అడిపోతుంది షీటు. బయట ఎక్కడైనా తడి తగిలినప్పుడు తడి చేతులతోటి ఇలాంటివి చేయడానికి లేదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మాకు దీంట్లో. సో ఆ షీట్ ఇప్పుడు ఇంకేంటంటే జనరల్గా బయట బుక్ స్టాల్స్లో 180 GSM 220 200 GSM షీట్స్ దొరుకుతాయండి. ఆ షీట్స్ని ప్రస్తుతానికి వాడుతున్నాను. ఛత్తీస్గఢ్లో ఎక్కడో రీసెంట్గా ఒక ఫ్యాక్టరీ పెట్టారండి, బట్ దట్ ఈజ్ అన్ ఇంపోర్టెడ్. అవి కూడా ఇక్కడ నుంచి అమెరికా వెళ్తాయి, అమెరికా నుంచి తెప్పించుకోవాలి. ఆ షీట్స్ అయితే అవి దాంట్లో మామూలుగా ఎగ్జిబిషన్స్కి చేసేటువంటి షీట్లు వేరేగా ఉంటాయి. మామూలుగా మన ఇలాంటి లైవ్లో షేర్ చేసే డయాస్ మీద కొన్ని వేల మంది ఉంటారు ఆడియన్స్ మధ్యలో, మనకి ఇలా 2 నిమిషాలు టైం ఇస్తారు, 2 నిమిషాలు బొమ్మ గీయాలంటారు, అప్పుడు షీట్ చేసేటువంటి వేరు. సో ఇలాంటివి అన్ని షీట్స్ చేంజ్ చేస్తూ వాడతారు మీరు, ఒకే షీట్ కాదు. ఒకే దాంట్లో అవడం, ఒకే దాంట్లో రకరకాలు వాడాలి, మళ్ళీ ఫ్రేమ్స్ కట్టించుకునేవాళ్ళండి, ప్రింట్లు వేయించుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి మేడం దాంట్లో. బట్ అదేమి పెద్ద మ్యాటర్ కాదు నా దృష్టిలో, చెయ్యాలన్న తపన. అయితే ఇప్పుడు మీరు గీసిన చిత్రాలని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు, ఎట్లా ప్రిజర్వ్ చేస్తారు? చాలా సంవత్సరాల పాటు అలాగే ఉండాలి కదా, దానికి స్పెషల్గా ప్రత్యేకంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే మీకు చెప్పాను కదండి, క్షమాయించకూడదు ఫస్ట్ పాయింట్. ఎక్కడ కూడా అది మరీ వేడి తగలకూడదు, మరీ చల్లదనం, మోడరేట్ టెంపరేచర్కి. దానికి ఏంటంటే నేను సెపరేట్గా ఒక ర్యాక్స్ కొనుక్కొన్నాను, సో బ్యాక్ ఎండ్లో కొంచెం ఏది అవ్వకుండా. తర్వాత ఏంటంటే మేడం, ఇవి ఒకదాని మీద ఒకటి ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు, నిలువుగా నిలబెట్టాలి తప్పించి ఒకదాని మీద ఒకటి పెడితే ప్రెజర్ అయిపోయి మామూలు షీట్లు అయిపోయి. తర్వాత ఏం చేసింటే ఇప్పుడు రీసెంట్గా నేను ఈ బొమ్మలు వీటన్నిటి కోసం వేరే ఇల్లు తీసుకున్నాను. దాంట్లో కొన్ని సెపరేట్గా దీనికి అరేంజ్మెంట్స్ 100 చొప్పున ఒక బండిల్ చేసుకుని అలా జాగ్రత్తగా పెట్టుకుని సీరియల్స్ వేసుకుని ఎక్కడెక్కడ ఉన్నాయి చేసుకుని వాటన్నిటినీ ఇప్పుడు డిజిటలైజ్ చేసి, అంటే తరాలు రేపు పొద్దున్న మళ్ళీ ఇప్పుడు ఇవి పోయినా కానీ ఆ బొమ్మ యొక్క ప్రింట్ అయితే నెట్లో ఉంటుంది కాబట్టి, సో ఫేస్బుక్ సోషల్ మీడియా అన్నిట్లోనూ నేను పెట్టేస్తూ ఉంటానండి, దాంట్లో ఉంటుంది. ఇవి నేను తీసుకునేటువంటి శ్రద్ధలు. ఇప్పుడు మీకు చేతులు నొప్పులు పుట్టవా? అంటే గోరుతో బొమ్మ గీయడం అంటే చాలా స్ట్రెస్, చేయి మీద ఒత్తిడి పడే అవకాశం కూడా ఉంటుంది కదా. మీకు ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే నాకన్నా మా ఇళ్ళలు బాగా చెప్తారు, మా అబ్బాయిలు బాగా చెప్తారు. ఎందుకంటే ఒకసారి కూర్చుంటే నేను 9 బొమ్మలు అయ్యేదాకా నేను లేవనండి. దేవుడు బొమ్మలు నాకు అదో సెంటిమెంట్ అయినా ఏం కాదు. 9 అన్నది గణపతి తొండం నా దృష్టిలో. నేను ఎప్పుడు ఈ బొమ్మలు గీయాలని చెప్పి స్క్రిప్ట్లు అయితే పెట్టుకుంటాను. నాకు ఎప్పుడు మీరు నా పక్కన ఎప్పుడు ప్యాడ్ పెన్ను ఈ బొమ్మను ఎలా చేయాలి ఇది ఇలాగని చెప్పి నోట్ పెట్టుకుంటాను నేను. కానీ అక్కడికి వచ్చేసరికి ఇవేం పనికిరావు. ఆయన ఏదో పెడతారు మైండ్లో, ఆ 9 గణపతులు అయిపోతాయి. లేదా ఏదైనా వర్క్ ఆర్డర్ ఉంటాయి కదా మేడం, బర్త్డేలువి మనుషులు బొమ్మలు ఇలాంటివి చేసినప్పుడు ఆ టెంపోలో మనం అక్కడి నుంచి కదిలేమంటే మనకి బొమ్మ మారిపోతుందండి. మన గ్యారంటీగా నాకు చాలాసార్లు అనుభవం నాకు. సో ఎంత పెద్ద ఇదిగా ఉన్నా సరే కంపల్సరీగా నేను ఆ పర్టిక్యులర్ టైంలో మాత్రం డిస్టర్బెన్స్ అలౌ చేయనండి, సెపరేట్గానే ఉంటాను. సో అందుకనే మిడ్నైట్ నేను 2 o'clock వర్క్ చేస్తాను, 2 to 6, 2 to 5:30 కంపల్సరీగా. మళ్ళీ 2ంటికి లేచిపోతాను మేడం. నా డైలీ దాంట్లో ఏం లేదండి, ఇప్పుడు ఏదో సాధించాలంటే కొంత కోల్పోవాలి. నిద్ర డిస్టర్బ్ అవుదా అండి? మీరు నా పాత మొఖాలకి ఇప్పుడు మొఖానికి చాలా తేడా ఉంటుంది. ఇదంతా హెయిర్ బోల్డ్ ఉండేది, సో ఈ చామింగ్స్ ఇవన్నీ పోతాయి. తర్వాత లైటింగ్ అండి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఎక్కువ లైట్లు పెట్టుకుని మాకు మైన్యూట్గా రావడానికి భూతద్దాలు కళ్ళజోళ్ళలో పెట్టుకుని చూసుకుంటూ చేయాలన్నమాట అండి. అది అంటే రివర్స్లో డిజైన్ రావాలి కదా. ఒక్కొక్క ఏం లేదండి, మొన్న ఒకసారి అరిటాకు గణపతి అడిగింది మా ఇల్లాలు. మా పొలంలో అరటి చెట్లు అవన్నీ వేసాను, సరదాగా అరిటాకు గణపతి అడిగింది. ఆ అరిటాకు గణపతి అంటే అరిటాకులన్నీ పేర్చుకుని ఒకసారి రావాలి కదా బుర్రలోకి. ఒకసారి పేర్చుకోవాలంటే మనం తెచ్చుకుని ఒక 4 అరిటాకులు దాన్ని మనసులో చూసుకుని చేసుకోవాలంటే మళ్ళీ మా ఊరు వెళ్ళి రావాలి.
ఇది అయ్యే పని కాదు. అందుకని కూర్చుని నేనే ఒకసారి మనసులో అనుకుని వేసాను. మీరు నమ్మండి, బొమ్మంతా వేయడానికి ఒక 1 అవర్ లోపల 40 మినిట్స్ అట్ట పట్టింది. అరిటాకులు తీర్చిదిద్దడానికి 2.5 hours పట్టింది. సేమ్ ఇంక మీరు చూస్తే అరిటాకే అనుకుంటారు. మీకు నేను పంపిస్తాను, మీరు చూడండి. అరిటాకు మా పొలంలో కూడా అదే బొమ్మ పెట్టుకున్నాను. సో అరిటాకుతోటి గణపతి రావాలంటే చూడడానికి అరిటాకులన్నీ ఇలా ఇలా పేర్చినట్టుగా ఉంటాయి, కానీ అది గోరుతోటి గీసిందండి. సో అలాంటి కొంచెం డెప్త్ వర్క్లు ఉంటాయి చూసారేమండి. అప్పుడు మాత్రం ఈ భుజాలు ఇక్కడ నుంచి అండి ఈ నరాలన్నీ పొంగిపోతాయి మేడం. ఇవి ఇలా 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 పొంగి ఇలా వాచి ఇక్కడ కొడుతుందన్నమాట.